దుర్గాదేవి ఆరాధనలో నిమ్మకాయల పూజకు నిమ్మకాయ దండలకు ప్రాధాన్యత ఉండడం తెలిసిందే. అయితే లక్ష్మి, సరస్వతి దేవతలకు కాకుండా కేవలం దుర్గాదేవికి మాత్రమే నిమ్మకాయల దండ సమర్పించడం వెనుకున్న ఆంతరార్థం ఏంటి? ఇలా నిమ్మకాయల దండ సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? సాధారణంగా దుర్గాదేవికి నిమ్మకాయ దండలు వేసి పూజిస్తూ ఉంటాం. ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి మాత్రమే ఎందుకు వేస్తారు? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభమైంది? హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి ఇలాంటి నిమ్మకాయ దండలు వేసే ఆచారం కనిపించదు. కానీ శక్తి ఆలయాల్లో, గ్రామ దేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది. అమ్మవారు శక్తి స్వరూపిణి. సమస్త ప్రాణకోటిని ఆ తల్లి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అమ్మవారు అనునిత్యం శత్రు సంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది. దుష్ట శక్తుల పాలిట సింహస్వప్నమైన దేవికి కొంత తామస గుణం ఉంటుంది. దేవి సత్వస్వరూపమే అయినా ఆ తల్లి సంహార క్రియ నిర్వహించేటప్పుడు తామస ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది. గ్రామ దేవతలు కూడా ఆ దేవి స్వరూపాలే. గ్రామ దేవతలు గ్రామాలకి రక్షణగా ఉండడానికి రాత్రిపూట గ్రామ సంచారం చేస్తూ దుష్ట శిక్షణ చేస్తారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. అమ్మవారికి నిమ్మకాయ దండలని సమర్పించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శత్రు సంహారం కోసం రౌద్ర, తామస స్వరూపిణి అయిన దేవికి ఆమెకు ఇష్టమైన నిమ్మకాయల దండని, పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని సమర్పిస్తే ఆ తల్లి శాంతిస్తుందని చెప్తారు. అందువల్లే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు. మంగళవారం, శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం శుభప్రదం. అయితే అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించే సంప్రదాయాన్ని ఇళ్లల్లో చేసుకునే పూజలో పాటించకూడదని గుర్తుంచుకోవాలి. ఇంట్లో మనం చేసుకునే పూజలో సాత్విక తత్వం ఉంటుంది. అయితే నిమ్మకాయల దండ సమర్పించడంలో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకునే పూజల్లో పాటించకపోవడమే మంచిది. ఆలయంలో దుర్గాదేవి కోసం నిమ్మకాయల దండని తయారు చేసి గుడిలో అమ్మవారికి సమర్పించి అర్చన చేయించుకుని అమ్మవారి ప్రసాదంగా ఆలయం నుంచి 2-3 నిమ్మకాయలు తెచ్చుకుని గుమ్మానికి కట్టుకుంటే నరఘోష, దృష్టి దోషాలు, శత్రుపీడలు తొలగిపోతాయి. మన ఇల్లు అమ్మ రక్షణలో ఉన్నందువల్ల దుష్టశక్తులు దరిచేరకుండా ఉంటాయి. ఈ నిమ్మకాయ దండలని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగాని లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి ఈ ఆచారం వర్తించదని గుర్తుంచుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.